ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ అరేబియన్ మంది అయితే చేసుకుందాం. 2 kg చికెన్ అయితే ఈ విధంగా కట్ చేపించుకొని బాగా అయితే క్లీన్ చేసుకోవాలా. ఈ విధంగా కాట్లు వేసుకోవడం వల్ల మన ముక్కలకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. ఇంకా ఒక గరం మసాలాకి ఒక బిర్యానీ ఆకు 2, ఒక తేజ్పత్తా, పెద్ద ఇలాచి, 1 టీ స్పూన్ సోంఫ్, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ లవంగం, 1 టీ స్పూన్ చెక్క, 1 టీ స్పూన్ స్టార్ అనస్ అయితే తీసుకోవాలా. ఇంకా మేము కట్టి పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి దానికోసం మట్టి కింద వేసుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చికెన్ అయితే 10 నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా మరియు 1 టీ స్పూన్ పసుపు, ఇంకా అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, 1 టీ స్పూన్ ఉప్పు, దాంతోపాటు మిరియాలు 5, పచ్చిమిర్చి 4 మరియు బిర్యానీ ఆకు 2, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ చెక్క అనేది యాడ్ చేసుకొని దాన్ని మనం చికెన్ అయితే ఒక 20 నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలండి. చికెన్ 20 నిమిషాల్లో అయితే ఉడికిపోతుంది. లేదా కొంచెం టైం తీసుకుంటే చూసి మధ్యలో చెక్ చేసుకొని ఇంకోసారి అయితే ఉడకబెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక పెనం తీసుకొని అందులో నూనె వేసి అందులో మనం లవంగం, చెక్క, ఇలైచి మరియు 3 బిర్యానీ ఆకులు, 3 స్టార్ అనస్, దాంతోపాటు 1 టీ స్పూన్ షాజీరా, ఒక పెద్ద ఇలైచి మరియు నట్మగ్ 1 అనేది యాడ్ చేసుకోవాలండి. దాంట్లో స్టార్ అనస్ 2 యాడ్ చేసుకొని 4 ఉల్లిపాయలను అయితే సన్నగా కోసుకొని వాటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు గరిటెతో 2 గరిటెలు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దాని తర్వాత 2 టమాటాలను అయితే సన్నగా కోసి యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు మసాలాలు 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టించుకున్న గరం మసాలా అర్థమైతే యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత చికెన్ ముక్కలను అయితే వేసి వాటిలో రోస్ట్ చేసుకోవాలా. రోస్ట్ అయిన చికెన్ ముక్కలను అయితే తీసి పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు అందులో మనం ముందుగానే బాయిల్ చేసుకుని పెట్టుకున్న చికెన్ వాటర్ ఉంది కదా, అది 2 లీటర్లు అయితే యాడ్ చేసుకోవాలా. అందులో కొంచెం కొత్తిమీర మరియు పుదీనాని యాడ్ చేసేసి దాన్ని మనం కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలా. 10 నిమిషాల తర్వాత ఒక నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలండి. ఇప్పుడు మనం నీళ్లు బాగా ఉడికొచ్చాక, ఇది బాస్మతి బియ్యం అండి, ముందే నానబెట్టుకున్నాను కడిగి. ఇది 1.5 kg అయితే తీసుకున్నాను, అది యాడ్ చేసేయాలా. ఒక 20 నిమిషాలు అయితే మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలా. ఇంకా 20 నిమిషాల తర్వాత మనం రోస్ట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసేసి అందులో కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలండి. ఇంకా బిర్యానీని దమ్ వదలడం కోసం ఇది కాటన్ గుడ్డ అండి, నానబెట్టుకొని దాన్ని రౌండ్గా స్పిన్ చేసుకోవాలా. నేను చూపించిన విధంగా అయితే దమ్కి అయితే వదులుకోండి. 10 నిమిషాల్లో మన మంది రెడీ అయిపోతుంది. ఇంకా మన బంది బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు దీన్ని వేడిగానే సర్వ్ చేసుకోండి. మయోనీస్ లేదా కచంబర్ లేదా హరీ చట్నీతో సర్వ్ చేసుకోండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం